Hello viewers, good morning. Welcome to Lokesh Infotech Institution alias Tally Logos with Uchana. సో గాయస్ మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ మీరు ఒక బెస్ట్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. అలాంటి వాటిల్లో మార్కెట్లో బెస్ట్ సాఫ్ట్వేర్గా టాలీ సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ టాలీ ఒరిజినల్ లైసెన్స్ లైక్ సింగిల్ యూజర్ సింగిల్ సిస్టమ్ మల్టీ యూజర్ టెన్ సిస్టమ్స్ సరిపడే విధంగా మనము ఒరిజినల్ టాలీ సాఫ్ట్వేర్ కూడా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. ఏపీ అండ్ తెలంగాణ. ఓకే, అదేవిధంగా కస్టమర్కి సంబంధించిన విధంగా క్లయింట్ ఫీడ్బ్యాక్ సంబంధించిన విధంగా కస్టమైజేషన్ అండ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ విత్ సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్తోనే ఏపీ అండ్ తెలంగాణలో మార్కెట్లో నెంబర్ 1 ఛానల్గా వెళ్తుంది. 35,000 ప్లస్ సబ్స్క్రైబర్స్తో ఏపీ అండ్ తెలంగాణలో ట్రైనింగ్ సర్వీస్ కస్టమైజేషన్ సేల్స్తో చాలా ప్రాక్టికల్గా అందరికి ఉపయోగపడే విధంగా మంచి సర్వీసెస్తో లోకేష్ అనేది మార్కెట్లో సర్వే చేస్తుంది. మీకు ఎలాంటి నీడ్స్ ఉన్నా మీరు టాలీ అకౌంటింగ్లో మీ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలనుకున్నా ఇమీడియట్గా నా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి ప్రాపర్గా. ఎందుకంటే ఎంత గవర్నమెంట్ సబ్స్క్రైబ్ చేయాలి, ఎంత సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎంత పర్చేజ్ చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, ఇలాంటి ప్రాపర్ నాలెడ్జ్ మీకు కావాలనుకుంటే బెస్ట్ సాఫ్ట్వేర్ టాలీ అని నేను చెప్తాను. ఓకేనా? మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ కాంటాక్ట్ చేసి మీ యొక్క నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు. సో బెస్ట్ సొల్యూషన్స్తో బెస్ట్ ట్రైనింగ్తో గ్లోబల్ సర్టిఫికేషన్తో ఇంటెన్సివ్ సర్టిఫికేషన్తో లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్ పోర్టల్తో డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ సర్వీసెస్తో మీకు మార్కెట్లో సక్సెస్ఫుల్గా లోకేష్ ఇన్ఫోటెక్ నెంబర్ 1గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ సర్వీస్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ. ఓకే, సో లాస్ట్ క్లాసెస్లో సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ మనం క్లియర్గా డిస్కస్ చేసాము. సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలనేది మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. టుడే క్లాస్లో వచ్చేసి మనము ఇన్వెంటరీ మేనేజ్మెంట్ టాలీ ప్రైమ్ 6.2 లేటెస్ట్ వర్షన్లో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఎంఐఎస్ రిపోర్ట్స్ ఎలా చెక్ చేయాలి, స్టాక్ సమ్మరీని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, మంత్లీ పర్చేజ్ రిజిస్టర్ సేల్స్ రిజిస్టర్ ఎలా చెక్ చేయాలి, ఇన్వర్స్ వాల్యూ ఎంత, అవుట్వర్స్ వాల్యూ ఎంత, క్లోజింగ్ బ్యాలెన్స్ మన దగ్గర ఎంత ఉందో, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ని, కేటగిరీస్ ని ఎలా క్రియేషన్ చేయాలి అనేది కూడా క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కషన్ చేద్దాం. ఓకే, సో మీరు ఇప్పటి వరకు సర్వీస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది మీరు తెలుసుకుంటారు. ఈ రోజు నుంచి మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఇన్వెంటరీ అనేది ఎక్కడ ఏ ప్లేసెస్ లో యూజ్ చేస్తారు? ఇన్వెంటరీ ఒక న్యూ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తున్నాము. ఒక న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఈ న్యూ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకు కావాల్సింది క్యాపిటల్. ఓకే, సో క్యాపిటల్ ఉంది, బాగుంది. మీరు సర్వీస్ ఎక్కడ జరుగుతుందంటే మీరు లాస్ట్ క్లాసెస్ లో క్లియర్ గా చెప్పారు. స్కూల్స్ అని, కాలేజెస్ అని, ఓకే, సో తర్వాత హాస్పిటల్స్ అని, రెస్టారెంట్స్ అని, సో తర్వాత థియేటర్స్ అని, ఇవన్నీ మీరు డిస్కస్ చేశారు. ఓకే, డన్, బాగుంది. బట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎక్కడ జరుగుతుంది? అసలు ఇన్వెంటరీ అంటే ఏంటి? ఓకే, ఇన్వెంటరీ అంటే ఏంటి మా? లైక్ ఇన్క్లూడింగ్ ట్రేడింగ్. ట్రేడింగ్ అంటే చెప్పండి, అసలు ఏంటి ట్రేడింగ్ అంటే? స్టాక్ సార్, ఒక బయింగ్ అండ్ సెల్లింగ్. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ని మనం లైక్ ట్రేడింగ్ అని చెప్పుకుంటాం. ఓకే, ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్లు వస్తాయి ఇన్వెంటరీ కింద, లైక్ ఆ ట్రేడింగ్ కింద? చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి. ఎలాంటి బిజినెసెస్ వస్తాయి చెప్పండి అమ్మా. ఇన్వెంటరీ కింద బయింగ్ అండ్ సెల్లింగ్ అన్నారు. ఎలాంటి ప్రోడక్ట్స్, ఎలాంటి బిజినెస్ మీరు మార్కెట్ లో చూస్తూ ఉంటారు, మీ కళ్ళ ముందునే రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. ట్రేడింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్. ఏం ప్రోడక్ట్స్? మొబైల్ షాప్స్. మొబైల్స్, వెరీ గుడ్. మొబైల్ షాప్స్. ఇంకా ఇంకా
బైక్ షోరూమ్ సార్. లైక్ బైక్ షోరూమ్స్. వెరీ గుడ్. ఇంకా షోరూమ్స్. ఇంకా ఏమున్నాయి? కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మెడిసిన్స్, ఫర్నిచర్ షాప్స్, ఓకే, ఆటోమొబైల్స్, ఇంకా అపారల్స్. ఏంటి ఇవన్నీ? ఓకే, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మెయింటైన్ చేసేటి, బయింగ్ అండ్ సెల్లింగ్. సో హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్తారు. ఎవరు వెళ్తారు హైదరాబాద్కి బెంగళూరుకి? చెప్పండి, ఎవరు వెళ్తారు హైదరాబాద్ బెంగళూరు? డిస్ట్రిబ్యూటర్స్ వెళ్తారు. ఎవరు వెళ్తారో? ఎవరైతే బిజినెస్ పెట్టుకుంటారో వాళ్ళు వెళ్తారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ హోల్ సెల్లర్స్. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ హోల్ సెల్లర్స్ అనే వాళ్ళు వెళ్తారు. వీళ్ళు ఏం చేస్తారు? మీరు టౌన్ లెవెల్లో, అంటే మీ బిజినెస్ టౌన్ లెవెల్లో ఉన్నాయనుకోండి, వీళ్ళు సిటీ లెవెల్కి వెళ్ళి ఒకవేళ మొబైల్ షాప్స్ పెట్టింటే ఒక 5 రకాల మొబైల్స్ని కొంటారు. వివో, ఓపో, నోకియా, శాంసంగ్, ఓకే, ఇలా 4 రకాల మొబైల్స్ని హైదరాబాద్కి వెళ్ళి, ఓకే, ఒక్కొక్క మొబైల్ 10,000తో పర్చేజ్ చేస్తారు. లోకల్గా ఎంతకు సేల్ చేస్తారు? మార్కెట్లో సేల్ ఎంతకు చేస్తారు? 12,000-13,000. సో 15,000 కానీ 13-14. మ్యాక్సిమం వాళ్ళ ఖర్చులు అన్నీ పోయి 15,000 కస్టమర్కి సేల్ చేస్తారు. అంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది ఎక్కువగా కనబడుతుంది. సర్వీస్లో ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది, కానీ ఇన్వెంటరీలో ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళేమో పర్చేజ్ ఎంతకు చేసింటారు? ఓకే, 10,000కి చేసింటారు. సేల్స్ మాత్రం 15,000 చేస్తారు. ఇప్పుడు ప్రాఫిట్ అనేది 5,000 వస్తుంది. వాళ్ళ ఖర్చులు, ట్రావెలింగ్ ఛార్జెస్, వాళ్ళ ఫుడ్ ఛార్జెస్, లాడ్జ్ ఛార్జెస్, ఇవన్నీ తీసేసుకొని సమ్ ప్రాఫిట్ అనేది యాడ్ చేసుకుంటారు. మీకు సర్వీస్లో ఐటమ్స్ కొనటం, అమ్మడం ఉండదు, కానీ ఇక్కడ ఐటమ్స్ వస్తాయి. ఆ ఐటమ్స్ ఏంటి? మీరు మొబైల్ షాప్స్ అయితే మొబైల్స్ ఉంటాయి, కంప్యూటర్ షాప్స్ అయితే కంప్యూటర్స్ ఉంటాయి, ల్యాప్టాప్స్ ఉంటే ల్యాప్టాప్స్ ఉంటాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పి ల్యాప్టాప్, లెనోవో ల్యాప్టాప్, డెల్ ల్యాప్టాప్, ఇలాంటివి మీరు పర్చేజ్ చేస్తారు, మార్కెట్లో సేల్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ ఐటమ్స్ ఎలా పర్చేజ్ చేస్తారు? లైక్ నెంబర్స్లో పర్చేజ్ చేస్తారు, బాక్సెస్లో పర్చేజ్ చేస్తారు, కేజీస్లో పర్చేజ్ చేస్తారు, పీసీస్లో పర్చేజ్ చేస్తారు, ప్యాకెట్స్లో పర్చేజ్ చేస్తారు, ఓకే, డజన్స్లో పర్చేజ్ చేస్తారు. ఓకే, ఇలాగా మీ యొక్క యూనిట్స్ అంటారు వీటి, యూనిట్స్ అంటారు. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, చెప్పండి. బనానాస్, బనానాస్ ఏ విధంగా కొలుస్తారు మా? డజన్స్ సార్. సో డజన్స్ లో పర్చేజ్ చేస్తారు. యాపిల్స్ కేజీస్. కేజీస్. మొబైల్స్ నెంబర్స్ సార్. మెంబర్స్. ఓకే, సో బూస్ట్ ఎలా? ప్యాకెట్స్ సార్. ప్యాకెట్సా? యా. సో తర్వాత లైక్ ఇంకా ఇలా, అంటే మీరే చెప్తున్నారు చూడండి, ఏ ప్రోడక్ట్ ఎలా కొలుస్తారని మీరే ఐడెంటిఫై చేసి చెప్తున్నారు. నేను పర్టికులర్గా ఇది అని చెప్పట్లేదు. అలా ఐటమ్స్ని ఎలా పర్చేజ్ చేస్తున్నాం? కేజెస్లోనా, నెంబర్స్లోనా, బాక్సెస్లోనా, పీసెస్లోనా, ఎలా పర్చేజ్ చేస్తున్నాం? పర్చేజ్ చేసి వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేస్తాం. సేల్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఏం చేస్తాం? రిపోర్ట్స్ చెక్ చేస్తాం. రిపోర్ట్స్ అనేది చెక్ చేస్తాం. లైక్ స్టాక్ సమ్మరీ, స్టాక్ సమ్మరీ చూస్తాం. ఓకే, డాష్ బోర్డ్ చూస్తాం. ఓకే, తర్వాత రిజిస్టర్స్ చూస్తాం. సో తర్వాత
లైక్ ఇన్వెంటరీ చెక్ చేస్తాం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, వీటన్నిటిని కూడా మనము ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో టుడే మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకేనా, టాలీ ఓపెన్ చేశాను, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. కంపెనీ వచ్చేసి అర్జున్ మొబైల్ స్టోర్. ఇక్కడ 15 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి ఫార్మాట్ మారిపోతుంది, పర్చేజ్ సేల్స్ ఫార్మాట్ మారుతుంది. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ డేట్లలో ఐటమ్స్ ని పర్చేజ్ చేసాం, ఎయిర్ డెవ్స్, పెన్ డ్రైవ్స్, మొబైల్స్. అవే ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో కస్టమర్కి సేల్ చేసాం. ఫైనల్ గా నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మనం చూస్తాం. అర్జున్ మొబైల్ స్టోర్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. ఇంకా ఈ రోజు నుంచి చెప్పే ప్రతి ప్రాబ్లంలో మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా ఉండాలి, ఎస్ లో ఉండాలి, మిగతా అవసరం లేదు. యాక్సెప్టర్ నో, సేవ్. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైపీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వాటిని మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు, కావాలంటే చెక్ చేసుకోండి. గ్రూప్స్, లెడ్జర్స్, ఓచర్స్. ఓకే, సో ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్ళండి. చూడండి నిన్నటి వరకు ఓన్లీ అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రమే కనబడతా ఉంది. ఈరోజు ఏం కనబడుతున్నాయి? ఇన్వెంటరీ మాస్టర్స్ కూడా కనబడుతున్నాయి. ఇవి కనపడడానికి గల కారణం ఎక్కడ ఆప్షన్ అంటే ఎస్కేప్ F11. F11 ఉంది కదా, ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టావు కదా, నో పెట్టేస్తాను, కంట్రోల్ ఏ, సేవ్. ఇప్పుడు కనిపించవు. అదే ఎస్ పెడితే మళ్ళీ బయటకు వస్తాయి. వచ్చాయా? ఓకే, ఫస్ట్ లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో చేద్దాం. క్యాపిటల్, SBI బ్యాంక్, పర్చేజ్, బాలు మొబైల్ స్టోర్. క్యాపిటల్ కి క్యాపిటల్ తీసుకోవాలి, కంట్రోల్ ఏ. నెక్స్ట్ SBI బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ బాలు మొబైల్ స్టోర్. సండ్రీ క్రెడిటర్స్, రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఇవన్నీ ఇవ్వాలి. నెక్స్ట్ సేల్స్, సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ కమాల్ మొబైల్ స్టోర్. సండ్రీ డెప్టర్స్, రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ అవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ మీకు తెలిసినట్టే, కొత్తదేం కాదు. టాలీ సాఫ్ట్వేర్. ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ. ఇన్ఫోటెక్ సొల్యూషన్, సండ్రీ క్రెడిటర్స్. తర్వాత రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ మీరు రెగ్యులర్ గా చేసేటే, కొత్తగా ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇన్వెంటరీ మాస్టర్స్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ యూనిట్స్ లోకి వెళ్ళండి. ఫస్ట్ యూనిట్స్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఎలా పర్చేజ్ చేస్తున్నాం? క్వాంటిటీ, ఎన్ఓఎస్, అన్ని ఎన్ఓఎస్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబ్లంలో మీకు ఇంకా ఉంటాయి, పీసెస్, బాక్సెస్, కేజీస్, బాటిల్స్. ఫార్మల్ నేమ్, నంబర్స్. అదే పీసీ ఉంటే పీసెస్, జస్ట్ మీకు చూపిస్తాను. బిఎక్స్ అంటే బాక్సెస్, కేజీ అంటే కిలోగ్రామ్స్. సో బీటీ అంటే బాటిల్స్.
డీజెడ్ అంటే డజన్స్. ఇలాగా మనం ఎంటర్ చేసుకోవాలి. వీటిని యూనిట్స్ అంటారు. ఎస్కేప్. నెక్స్ట్ ఏమున్నాయి? మొబైల్స్, ఎయిర్ డవ్స్, పెన్ డ్రైవ్స్. వీటిని స్టాక్ గ్రూప్స్ అంటారు. అండర్ ఏం అవసరం లేదు. ఎయిర్ డవ్స్. నెక్స్ట్ పెన్ డ్రైవ్స్. ఇలా మూడింటిని క్రియేట్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. దీంట్లో స్టాక్ కేటగిరీస్ ఏం లేవు, నెక్స్ట్ ప్రాబ్లంలో ఉంటాయి. ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్దాం. ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి? వివో, నోకియా, ఓపో, బోట్, జేబిఎల్, నాయిస్, హెచ్పి, శాండిస్, సామ్సంగ్. ఇవన్నీ ఐటమ్స్ ఇక్కడ ఇవ్వాలి. మొబైల్స్, యూనిట్స్, నెంబర్స్. మీరు చేసిండని ఇడికి వస్తాయమ్మా. నోకియా. మొబైల్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. నెంబర్స్. ఓపో. నెక్స్ట్ బోట్, ఎయిర్ డవ్స్, నెంబర్స్. జేబిఎల్, నెంబర్స్. నాయిస్, నెంబర్స్. హెచ్పి, పెన్ డ్రైవ్స్, నెంబర్స్. శాండిస్, నెంబర్స్. నెక్స్ట్ సామ్సంగ్, నెంబర్స్. ఇలాగా మీరు ఐటమ్స్ అన్ని ఇలా చేసుకోవాలి. ఎస్కేప్. ఏవైనా మిస్టేక్స్ చేశారనుకోండి, సేమ్ ఆల్టర్లోకి వెళ్ళి రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. నువ్వు ఏమైనా మిస్టేక్ చేస్తుంటే ఓపెన్ చేసుకొని మార్చుకొని సేవ్ చేయాలి. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏంటి? రిసిప్ట్. డేట్ మార్చండి. 17. క్యాపిటల్ 15 lakhs. నెక్స్ట్ కాంట్రా 27. కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేస్. చూడండి, పర్చేస్ ఫార్మాట్ మారిపోయింది. ఇంతకుముందు డెబిట్ క్రెడిట్ ఉన్నది, ఇప్పుడు ఏమొచ్చింది? నేమ్ ఆఫ్ ఐటమ్, క్వాంటిటీ, రేట్, అమౌంట్ వచ్చింది. 47. బాలు మొబైల్ స్టోర్. ఎంటర్ 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 ఇచ్చేయండి. మీరు చేసిన ఐటమ్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తుంటాయి. ఫస్ట్ ఐటమ్ ఏముంది? వివో 50. సో ఒక్కొక్కటి 15,000. 7,50,000. నెక్స్ట్ నోకియా 50. నెక్స్ట్ ఓపో 50. నెక్స్ట్ బోట్. నెక్స్ట్ జేబిఎల్ 40. నాయిస్. హెచ్పి. శాండిస్క్. సామ్సంగ్.
ఇలాగ టోటల్గా 32,51,000కి 9 రకాల ఐటమ్స్ డిఫరెంట్ వాల్యూస్కి మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఓకే, సేమ్. నెక్స్ట్ సేల్స్ ఫార్మాట్ కూడా మారుతుంది. డేట్ 5/7. ఎవరికి సేల్ చేస్తున్నాం? కమాల్ మొబైల్స్. ఎంట్రీ చేయండి. వివో 30, నోకియా 7 బోట్ JBL నాయిస్ టోటల్గా 12,50,000కి కస్టమర్కి సేల్ చేశారు. నెక్స్ట్ టాలీ సాఫ్ట్వేర్ అప్పుగా పర్చేజ్ చేసాం. F7. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్. నెక్స్ట్ 7/7 క్యాష్ పే టు పేమెంట్. ₹32,00,000కి మనం పర్చేజ్ చేసాం, కానీ 2 lakhs ఇస్తుంది క్యాష్ ద్వారా. నెక్స్ట్ రిసిప్ట్ 12 lakhs సేల్ చేసాం, 1 lakh చేసాం, వాళ్ళు ఇస్తున్నారు. పేమెంట్ 37. ఇలాగా డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆల్ట్ F2 ఇచ్చేసి 1/7/37 ఆ మంత్ లో చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఉంటాయి. డేట్ మిస్ చేశారు. ఇక్కడ రిసిప్ట్ 1 lakh కదా, 10/7 ఉంది. 10/7 ఇచ్చి మార్చి సేవ్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 2,70,000 నెట్ ప్రాఫిట్. స్టాక్ సమ్మరీ ఆల్ట్ ప్లస్ F1 ఎక్స్పాండ్. స్టాక్ సమ్మరీ F12 కాన్ఫిగరేషన్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. పర్చేజ్ ఎంత, సేల్స్ ఎంత, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అనేది చూపిస్తుంది. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇక్కడ JBL 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 20 ఉన్నాయి. నాయిస్ 50 పర్చేజ్ చేసాం, 25 సేల్ చేసాం, 25 ఉన్నాయి. నోకియా 50 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 30 ఉన్నాయి. ఓపో 50 పర్చేజ్ చేసాం, 50 అలాగే ఉన్నాయి. వివో 50 పర్చేజ్ చేసాం, 30 సేల్ చేసాం, 20 ఉన్నాయి. ఏవైతే క్లియర్ అయి ఉంటాయో అవి కనిపించవు. కింద టోటల్ బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది. ఎస్కేప్. డాష్బోర్డ్ లెవెల్ అండి, రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, ఓకే, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో అన్ని చూపిస్తాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. 58,23,000, 58,23,000. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. MIS రిపోర్ట్స్ మావి, వీటిని MIS రిపోర్ట్స్ అంటారు. కాంట్రా రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్,
పేమెంట్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్, కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది, సేల్స్ రిజిస్టర్, జర్నల్ రిజిస్టర్, స్టాటిస్టిక్స్, ఏ ఓచర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం, కాంట్రాలో 1, జర్నల్లో 1, పేమెంట్లో 2, పర్చేజ్ 1, రిసిప్ట్ 2, సేల్స్ 1. గ్రూప్స్, లెడ్జర్స్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, ఓచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్స్, బోట్ మంత్లీ రిపోర్ట్, 30 పర్చేజ్ చేసాం, 30 సేల్ చేసాం, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏం లేదు. హెచ్పి 60 పర్చేజ్ చేసాం, 60 క్లోజింగ్ బ్యాలెన్స్ లో ఉంది, సేల్ చేయలేదు. జేబిఎల్ 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 20 ఉన్నాయి. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, పర్చేజ్ సేల్స్ రెండు పక్క పక్కనే చూపిస్తారు. ఇలామా ఈ విధంగా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇలా చేయాలి. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది ఇలా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే కేటగిరీస్ ఒకటి యాడ్ అవుతాయి. సో సన్ రైజ్ మెడికల్ ఏజెన్సీ, మెడిసిన్స్ మెడిసిన్స్ అనేది స్టాక్ గ్రూప్ అవుతుంది. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఇవి కేటగిరీస్ అవుతాయి. సిరప్స్, సోప్స్, టూత్ పేస్ట్ ఇవన్నీ కూడా ఇవి కేటగిరీస్ అవుతాయి. యూనిట్స్ ఏమున్నాయి ఇక్కడ, జనరల్ ఐటమ్స్, మెడిసిన్స్, స్టాక్ గ్రూప్స్ అవుతాయి. బాక్సెస్ కిందికి వస్తే ఇక్కడ ప్యాకెట్స్, పీసెస్, బాటిల్స్ 4 రకాలు ఉన్నాయి. మొత్తం ఒకే పర్సన్ దగ్గర మనము కొన్నాం, వాటిని ఇద్దరికి సేల్ చేసాం మార్కెట్లో. తర్వాత కొన్ని ఎక్స్పెన్సెస్ జరిగాయి. ఫైనల్ గా 95,150 వస్తుంది. జస్ట్ ఒకటి చూపిస్తాం. న్యూ కంపెనీ క్రియేట్ చేసి మీరు చేయాలి. నేను దీంట్లో చూపిస్తున్నా. స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి, మెడిసిన్స్. సో తర్వాత నెక్స్ట్ ఏముంది కింద, జనరల్ ఐటమ్స్. ఇవి రెండు స్టాక్ గ్రూప్స్. స్టాక్ కేటగిరీస్ ఏమున్నాయి, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్. సో తర్వాత సోప్స్, టూత్ పేస్ట్, షాంపూస్, ఇవన్నీ కేటగిరీస్. ఓకే, యూనిట్స్ ఏమున్నాయి ఆల్రెడీ మీకు చూపించాను. బాటిల్స్ అవి స్టాక్ ఐటమ్స్, నిమ్స్ లైవ్, మెడిసిన్స్. ఈ అండర్కి యూనిట్స్ కి మధ్యలో కేటగిరీ రావాలి. అప్పుడు రైట్ సైడ్ లో F12కి వెళ్ళండి. F12 లో ఇక్కడ ఉంటుంది యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఇక్కడ పెయిన్ కిల్లర్స్ యూనిట్స్ ఏమున్నాయి, బాక్సెస్. ఇలా తీసుకోవాలి. ఓవరాల్ అలా మిగతాడు కూడా తీసుకోవాలి. అమక్సిలిన్, మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ బాక్సెస్, సిప్రో, నెక్స్ట్ జింటస్, సిరప్స్ వచ్చేసి బాటిల్స్, బీటీ. నెక్స్ట్ పియర్స్, జనరల్ ఐటమ్స్, కేటగిరీ సోప్స్, బాక్సెస్, సిబాకా,
టూత్ పేస్ట్ ప్యాకెట్స్ సేల్ కదా, ఆన్ ద స్పాట్ చేయొచ్చు. పీకే ఆన్ ద స్పాట్ ఆన్ నుంచే చేయొచ్చు. ఇలాగా అన్ని తీసుకోవాలి. పర్చేజ్లోకి వెళ్ళి సన్ తీసుకోండి. అక్కడ సన్ ట్రేడర్స్ అని నేను ఇక్కడ బాల్ తీసుకున్నా. ఇక్కడే మొత్తం ఈ 20 ఐటమ్స్ ఒకే పర్చేజ్ లోనే ఎంటర్ చేయాలి. నిమ్స్ లైన్ నుంచి లాస్ట్ క్లినిక్ ప్లస్ వరకు అన్ని ఎంటర్ చేసి సేవ్ చేయాలి. అవి సేవ్ చేసి మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేయాలి. యూనివర్సల్ ట్రేడర్స్, మూన్ ట్రేడర్స్. తర్వాత ఎక్స్పెన్సెస్, ఇవన్నీ పేమెంట్లో ఎంటర్ చేయాలి. ఆన్ ద స్పాట్ ఆల్ టు సి, ఆల్ టు సి అంటే ఆన్ ద స్పాట్ చేయొచ్చు. మా ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ సేవ్, మళ్ళీ డెబిట్ చేయండి. రెంట్ 25,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, ఆల్ టు సి మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, ఆల్ టు సి ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఫైర్ ఇన్సూరెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలాగా ఇలా అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేయాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ గైస్? ఎనీవన్? ఓ నరేష్, హేమంత్, ఉదయ్, క్రిష్, స్వప్న, శంకర్, లోహిత్, ఎనీ డౌట్స్? క్లియరా? ఎనీ డౌట్స్ మా? మ్యూట్ తీసి మాట్లాడండి. నో సార్, క్లియర్ సార్ నాకు. యా, డన్ గైస్. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. సో